హలో దోస్తులు, ఎట్లున్నారు? మేము వస్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ స్నాప్స్ 2 వీక్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టినాం కదా. కొన్ని పొదిగే ముందుకి ఎగ్స్ అనేటివి డబ్బల్నే హ్యాచింగ్ స్టార్ట్ అయినాయని సమ్మర్ హీట్కి. హ్యాచింగ్ అయితే 1 వీక్ అయినంత అయినాయి అని చెప్పినాయి కదా. ఇక 14 డేస్కి మనకైతే 6 అయితే స్టార్ట్ అయినాయి. యాక్చువల్గా మేము కోడికి వేసేటప్పుడు అయితే ఇవి నార్మల్గా మూమెంట్ లేకుండా హ్యాచింగ్ స్టార్ట్ అయినాయి కదా. అంటే కోడి ఏమో పొదిగేస్తే అది అటు ఇటు దింపుతుంది కాబట్టి హ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్ అయితే, ఇవి మూమెంట్ లేకుండా ఒకటే ప్లేస్లో ఉండి అయినాయి కాబట్టి హ్యాచింగ్ అయితే కావనుకున్నాం. కానీ హ్యాచింగ్ అయితే సక్సెస్ అయింది. కొన్ని ఎగ్స్ ఖరాబ్ అయినాయి, కొన్ని సక్సెస్ అయినాయి. కాకపోతే నేను ఈ ఎగ్స్ మొత్తానికి హ్యాచ్ కాని ఎగ్స్ అన్నీ కలిపేసేసిన అన్నట్టు కోడికి. నా దగ్గర 2 కోళ్ళు ఉన్నాయి. లాస్ట్కి అయితే ఇక చేంజ్ చేసిన ఎగ్స్ చూసేయండి వీడియో అయితే. హ్యాచింగ్ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ కానీ ఒకటే కోడికి వేసిన అని చెప్పినా కదా, చూసేయండి. లైట్ క్యాండ్లింగ్లో అయితే మనకు డిఫరెన్స్ ఏర్పడుతుంది. చూడండి, లైట్ క్యాండ్లింగ్లో డిఫరెన్స్ ఏర్పడుతుంది. ఇదైతే ఫుల్లీ డెవలప్డ్ ఉంది ఎగ్ అయితే. 14 డేస్కే హ్యాచింగ్ అనేది స్టార్ట్ అయింది వీటికి. కానీ వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తాను. చూడండి, ఇదైతే ఒక ఫస్ట్ ఎగ్కున్న ఈ ఎగ్ డిఫరెన్స్ చూడండి. ఇదైతే ఇంకా ఫుల్లీ డెవలప్ కాలేదు. అంటే ఇది 14 డేస్ స్టేజ్లో ఉంది. అవి ఆల్రెడీ 21 డేస్కి వచ్చేసినాయి. ఒక 1 వీక్ ముందే హ్యాచింగ్ స్టార్ట్ అయింది కాబట్టి డబ్బుల. ఇది చూడండి, ఇదైతే ఇంకా మస్తు డిఫరెన్స్ కనబడుతుంది ఫస్ట్ ఎగ్ ఉన్న దీనికి. ఇది ఫుల్లీ డెవలప్ అయింది. ఇందులో అయితే నేను డెవలప్ అయినవి సపరేట్ చెప్తాను. ఎందుకంటే నా దగ్గర 2 హెన్స్ ఉన్నాయి. ఒక హెన్ ఏం చేసిందంటే లాస్ట్ హ్యాచింగ్ టైంలో పిల్లల సౌండ్స్కి అది దొక్కేసింది. ఇక మొత్తం అలానే అనిపోయినాయి. ఇక దానికే ఇవి తీసుకుపోయి వేసిన. అంటే మళ్ళీ ఇవి మా పాత ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇక అక్కడ అంతా ఎలుకలు ఆ సౌండ్కి ఈ సౌండ్కి ఆ కోడి భయపడి దొక్కేసింది. లైటింగ్ ఉండదు అన్నట్టు ఆ రూమ్లో. ఇక ఈ టైంలోనైతే నేను ఇవి తీసుకొచ్చి మా కొత్త ఇంట్లో పెట్టిన. ఇది ఫుల్ ఇంకా డెవలప్ కాలేదు. 14 డేస్ డెవలప్మెంట్ ఉంది. ఇది ఫుల్గా డెవలప్ అయింది. ఇక ఇట్లనే నేనైతే అన్ని ఎగ్స్ అనేవి లైట్ క్యాండ్లింగ్ చేసిన. అన్ని క్యాండ్లింగ్ చేసిన తర్వాత మనకైతే ఎగ్జాక్ట్గా ఆ కోడికి 5 ఈ కోడికి 5 మిగిలినాయి అన్నట్టు. అంటే 10 ఎగ్స్ అయినాయి. దీంట్లో 8 నుండి 5 అయినాయి. దానికి 7 అయితే 5 అయినాయి. ఎగ్జాక్ట్గా 5 అనేవి సపరేట్ అయినాయి. ఇక హ్యాచింగ్ అయితే ఎన్ని చేసినాయో చూసేద్దాం. హ్యాచింగ్ టైంలో అయితే నేను వీడియో తీయడం మర్చిపోయినా, కొంచెం వర్క్లో ఉండి. ఇక మొత్తం ఎగ్స్ దీనికి వేసినాం. ఈ కోడికే హ్యాచింగ్ చేసినాం. ఏదో పర్ఫెక్ట్ చేసింది అన్నట్టు. ఈ పెట్ట అయితే నాటుకోడికి అసిల్ పుంజుకి వచ్చింది, మా పుంజుకి వచ్చింది. హ్యాచింగ్ టైంలోనైతే ఇది ఫస్ట్ అవిచ్చవే హ్యాచింగ్ స్టార్ట్ అయినాయి. అయితే అవిచ్చవి అయితే రావడం అయితే మస్తు లేట్ వచ్చినాయి. 24 అవర్స్కి అయినా రాకపోతే నేనే షెల్ని బ్రేక్ చేసిన. అవే ఇక పర్ఫెక్ట్గా గ్రోత్ అయితే వచ్చేసింది, బ్లడ్ ఏం రాకుండా. చూడండి, దాని దగ్గర 5 దీని దగ్గర 5 పర్ఫెక్ట్గా పుట్టేసినాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి విలేజ్ స్నాప్స్ 8. ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.